తరువాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. వైసీపీ విడుదల చేసిన 7 లిస్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్పులు జరిగాయి. ఇక్కడ 2 కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో ఎడం బాలాజీ పేరును ఖరారు చేశారు. కందుకూరు ఇన్ఛార్జిగా శ్రీమతి కఠారి అరవింద్ యాదవ్ను ప్రకటించారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని తొలగించారు. స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇప్పటికే 6 విడతలుగా ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. తాజాగా 7వ లిస్టుపై దృష్టి పెట్టి సీఎం జగన్ ఈసారి మాత్రం 2 ఇన్ఛార్జీలనే ఫైనల్ చేశారు. వైసీపీ విడుదల చేసిన 7వ లిస్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్పులు జరిగాయి. ఇక్కడ 2 కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో ఎడం బాలాజీ పేరును ఖరారు చేశారు. కందుకూరు ఇన్ఛార్జిగా శ్రీమతి కఠారి అరవింద యాదవ్ను ప్రకటించారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని తొలగించారు. స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇప్పటికే 6 విడతలుగా ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. తాజాగా 7వ లిస్టుపై దృష్టి పెట్టి సీఎం జగన్ ఈసారి మాత్రం 2 ఇన్ఛార్జీలనే ఫైనల్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా రాత్రి వైసీపీ అధిష్టానం 7వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంతో పాటు పర్చూరు నియోజకవర్గంలో అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసింది. ప్రధానంగా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగంటి మహిదర్ రెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం మరో మహిళకు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కూడా పక్కన పెట్టేసి ఎడం బాలాజీకి బాధ్యతలు అప్పచెప్పింది. అయితే ఈ నేపథ్యంలోని ఈ 2 నియోజకవర్గాల్లో ప్రస్తుతం అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమంచికి ఏ సీట్ ఇస్తారనే దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ మాత్రం పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పటికీ మరోసారి పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రస్తుతం అయితే ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే చీరాల టికెట్ తనకి ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం జగన్ ను పలుసార్లు కలిశారు. ఇదే విషయాన్ని కూడా సీఎం జగన్ కలిసి తనకు మరోసారి చీరాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ కోరుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం చీరాల నుంచి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కరణం బలరాం మాత్రం తనకు లేదా తన కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలను కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కరణం బలరాం కుమారుడు మాత్రం ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాజకీయంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని చెప్పేసి పూర్తిగా పనిచేసుకుంటూ పోతున్నాడు. అయితే ఆమంచి కృష్ణమోహన్ కు ఈసారి వైసీపీ అధిష్టానం చీరాల టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ వెంకటేష్ కానీ కరణం బలరాం కానీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తాడనేది మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే చీరాల నియోజకవర్గంలో తను మరోసారి పోటీ చేసేందుకు మాత్రం ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తన ఏదైతే చీరాల నియోజకవర్గంలో తను మరోసారి రాజకీయ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ సంకేతాలు ఇస్తూనే తన అభిమానులతో పాటు ఆయనకు సంబంధించిన వర్గ నేతలతో ఇప్పటికే పలుసార్లు చర్చించారు. ఈ నేపథ్యంలోనే
చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా, లేదా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది మాత్రం ఇటు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు కందుకూరు నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కందుకూరు నియోజకవర్గంలో మారుగుంట మహిధర్ రెడ్డి మరోసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పలుసార్లు సీఎం జగన్ కోరారు. ఈసారి కూడా తను ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే చెప్పు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా నిన్న విడుదల చేసిన జాబితాలో మారుగుంట మహిధర్ రెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ పెంచలయ్య కుమార్తె కటారి అరవింద యాదవ్ కు అవకాశం కల్పించారు. అయితే సీటు కేటాయింపు నేపథ్యంలో ఇప్పటికే మారుగుంట మహిధర్ రెడ్డి సీఎం తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వీరు ముగ్గురు కలిసి కూడా సీఎం జగన్ తో చర్చించారు. అయితే మారుగుంట మహిధర్ రెడ్డి వైసీపీ నుంచి వీడతారని చెప్పేసి ఇటీవల కాలంలో పెద్ద ప్రచారం జరిగింది. తాను మారుగుంట మహిధర్ రెడ్డి ఇటు జనసేన పార్టీ కానీ టీడీపీ వైపు వెళ్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే పైకి మాత్రం మారుగుంట మహిధర్ రెడ్డి మాత్రం దేని పార్టీ వీడేది లేదని చెప్తున్నప్పటికీ మాత్రం ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లోకి మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటారనే సంకేతం మాత్రం ఇస్తున్నారు. అయితే మరోవైపు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం కటారి అరవింద యాదవ్ కు టికెట్ ఇచ్చడంలో మాజీ మంత్రి అనిల్ యాదవ్ ప్రోత్సాహంతోనే ఈ కటారి అరవింద్ యాదవ్ కు అవకాశం కల్పించినట్టు మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తంగా అయితే రెండు నియోజకవర్గాల్లో మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థులను మార్చిన అధిష్టానం మాత్రం వీరిద్దరి వ్యవహారంలో ఎలాంటి రాజకీయంగా ఈ ఏదైతే స్థానం కోల్పోయిన ఈ అభ్యర్థులు రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకున్నారనే దానిపై మాత్రం జిల్లాలో ఆసక్తికరంగా మారింది. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.